పూజలు పునస్కారాలు అన్నీ మన ఆడవాళ్ళ కోసమే. ఈ తీజ 24 గంటలు ఉపవాసం ఉంటారు. మంచి నీరు కూడా తాగరు. నిర్జలు ఉపవాసం 24 గంటలంటే ఎంత కష్టం కదా ఈ పూజ. అంత కష్టపడినా కూడా మంచి భర్త రాడు, వచ్చినోడు కూడా తిన్నగా ఉండడు. ఆ మగపిల్లలు మాత్రం ఏ పూజలు చేయరు, ఏమి కూడా చేయరు. అదృష్టం వాళ్ళకి ఎలా వచ్చేస్తుందో తెలియదు. అందమైన భార్యలు దొరుకుతారు, పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు దొరుకుతారు, బుద్ధిమంతరాలు దొరుకుతారు. రావణాసుడు ఏం పుణ్యం చేశాడు, తనకు కూడా మంచి భార్య దొరికింది అంటే ఆలోచించండి. మగ పిల్లలకి పుట్టిన నుంచే అదృష్టం ఉంటుంది. మన ఆడపిల్లలకు మాత్రం కష్టాలు, కన్నీరు, బాధలు తప్పించి. అయితే ఈ తీజ భర్త కోసం చేసే పూజ. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పరు, అమ్మ పూజలు చేస్తే మంచి భర్త ఏమి వచ్చాడమ్మా, మన తలరాత బట్టి అలానే ఉంటుంది అనుకొని. కానీ పిల్లలకంక నేర్పిస్తారు పూజలు పునస్కారాలు ఎలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా, ఆడపిల్ల ఎలా ఉండాలమ్మా, అలా ఉండాలనుకుని అన్నీ ఆడపిల్లలకి. ఆ కథలోనూ కూడా ఆడపిల్లల గురించే చెప్తున్నారు. ఎవరు కూడా మగపిల్లల గురించి ఏ బుక్లు రాయరా. ఏడ్ చేస్తాం. అతనికి బుక్కులు రాసిన అతనికి ఆడపిల్లల మీద కోపమో ఏమో తెలియదు. అయితే ఈ తీజ ఛత్తీస్గఢ్ పూజ. మన సౌత్లో నేను చెప్పిన గౌరీ పౌర్ణమి ఇలా చేస్తారు కదా, ఇది తీజ భర్త కోసమే చేస్తారు. భర్త ఏమో నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలని, పెళ్ళికైన అమ్మాయిలేమో మంచి భర్త, ఆరోగ్యవంతుడు, అందమైనడు, కొంచెం అందంగా ఉన్నాడు దొరకాలని ఈ పూజ చేస్తారు. కానీ అంత ఆపోజిట్ అవన్నీ మగపిల్లలకి. ఆడపిల్లలు మాత్రం పూజలు చేయడానికి మాత్రమే ఉంటారు. అదృష్టమంతా తన్నుకొని వెళ్తుంది మగపిల్లలకి. నిజంగా ఇది వాస్తవమా కాదా చెప్పండి. ఇన్ని పూజలు చేస్తారు ఇంట్లో, అలా ఆయనలు కొడతారు, తిడతారు, అనుమానిస్తారు, ఎన్నో బాబరే చెప్పలేమంత ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆడవాళ్ళు ఎంత చిన్న స్మైల్తో చక్కగా పూజ చేసుకుంటున్నారు. అయితే తీజ గురించి, ఈ పూజా ఫలం గురించి మనం ముచ్చటించుకుంటామా. ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. తీజ పార్వతీదేవి శివుడి కోసం చేసే ఈ పూజ. పార్వతీదేవి తన తండ్రి కూడా శివుణ్ణి ఇష్టపడకూడదని ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు తెలిసిందే కదా. ఆడపిల్ల ఉంటే తల్లిదండ్రులు స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్, ఈ రెండు మాత్రం తప్పదు. అయితే అలా చెప్తారు. ఉమాదేవి చనిపోయింది, అప్పుడు తపస్సులోనికి శివయ్య వెళ్ళిపోతారు. తనకి ఉమాదేవి పార్వతి అవతారం ఎత్తిందని అస్సలు తెలియదు. అంత తపస్సులోన మునిగిపోంటారు. ఎందుకంటే తను అంతగా ఇష్టపడ్డారు వారికి. మన మనుషులు ఎక్కడ అంతగా ఇష్టపడతారు, తెలిసిందే కదా మన మనుషులు తగు. అయితే తపస్సు చేసుకొని ఉండిపోతారు. అప్పుడు పార్వతీదేవి పెళ్లి వయసు వచ్చినప్పుడు తన తండ్రి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అప్పుడు పార్వతీదేవికి తెలుస్తుంది. ఎంత చెప్పినా తండ్రి ఒప్పుకోడు. అయితే తపస్సు చేయడానికి కోసం వెళ్ళిపోతుంది. నిర్జల్ తపస్సు చేస్తుంది. ఏమీ తినక తాగక ఎంతో కష్టపడుతుంది శివుణ్ణి ఒప్పించడానికి కోసం. శివయ్య తెలిసిందే కోపం, శాంతం అన్నీ కలిసి ఉన్నదే శివయ్య. ఎంత చేసినా తను ఒప్పుకోరు. అప్పుడు చాలా కష్టపడుతుంది. లాస్ట్కి నిర్జల్ చేసేస్తుంది. ఏమి తినకుండా తాగకుండా అంత తపస్సులోన పూర్తిగా ఇదైపోంటుంది. తన పార్వతి అమ్మవారు కూడా అని మర్చిపోతుంది. అప్పుడు శివయ్య ప్రసన్నుడయ్యి అప్పుడు అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అప్పుడేమో తండ్రికి కోపం వస్తుంది. శ్మశానం వాటిల్లోన తిరిగిన నా కూతురికి ఇస్తాను, నా కూతురు మహారాణి, ఎలా అలా అనుకొని అస్సలు ఒప్పుకోరు. అప్పుడు నారదముని ఒప్పించుకొని చేసి ఎంత ఇది చేసి అప్పుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటారు. అయితే శివుడు ప్రసన్నుడైనప్పుడు ఇది తీజ. అందుకోసమే ఈ తీజ చాలా కష్టపడి చేస్తారు, చాలా నిర్జలు చేస్తారు అమ్మాయిలు. ఆ కథలోను కూడా చెప్పారు అసలు ఏమీ తినకూడదంట. తింటే వచ్చి జనం ఉంటే పిల్లిలాగా, నక్కలాగా, దోమలాగా ఇలా అలా పుడతావనుకొని అన్నీ రాశారు. ఆ కథ రాసినకు మా ఆడపిల్లలు అంతే ఎందుకంత కోపమా అనిపించింది ఆ క్షణంకి. ఇంకా ఉన్నది అనుకునండి, మగపిల్లలకి ఎందుకు ఇలా చేయరు,
ఆడపిల్లలకి కొడతా అలా పుడతావు, ఇలా పుడతావు, ఇలా అవుతావు అనుకొని అంతా మగవాళ్ళకి ఎంత కష్టమైన ఆడపిల్లలు తీసేసుకుంటాం కదా! ఆడిని కూడా ఒప్పించుకుంటాం. నిర్జలంటే 24 గంటలంటే ఎంత కష్టం కదా! ఈ పూజ ఎంత కష్టమైనా చేస్తారు. అయితే ఈ పూజ తల్లి కూడా చేస్తది, కూతురు కూడా చేస్తది. కన్నోరింట్లోనే ఈ పూజ చేయాలంట. అప్పుడు కన్నారింటికి కూతురు వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ కన్నూరింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ కన్నూరింటికి కూడా వెళ్ళిపోతారంట. అంత ఇష్టంగా ఇది చేసే పూజ. ఎంత తల్లిదండ్రులకి అంత కష్టాలు ఖర్చులు ఉంటాయి కదా! అత్తరింట్లో చేయొచ్చు కదా భర్త కోసం చేసినప్పుడు. ఈ ఖర్చులు కూడా తల్లిదండ్రుల కోసమే పడిపోతుంటుంది ప్రతి ఒక్క ఖర్చు. తన కూతురు సౌభాగ్యవతిగా ఉండడానికి కోసము తల్లిదండ్రులు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు, ఎంత ఆస్తైనా విడిచిపెట్టేస్తారు. అందుకోసమే తల్లిదండ్రులని ఆడపిల్ల ఎక్కువ ప్రేమిస్తుంది, ఏడుస్తుంది కూడా. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అంత ఇష్టంగా చేసే తీజ. అందుకే ఆడపిల్లల్ని ఏది ఇవ్వకపోతండి, కొట్టకొద్దండి. కొడితే వాళ్ళు శరీరం ఇదైపోతుంది. ఈ రోజుల్లోన ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. పూర్వంలోనైతే దెబ్బలు కాసేవారు. ఎవరికి తప్పుగా అనిపించకూడదు. థ్యాంక్ యూ ఫర్